హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ముందుగా దానికోసం ఒక 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా ఒక 30 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని చిల్లీస్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అలా ఒక 5 మినిట్స్ తర్వాత కొన్ని కర్రీ లీవ్స్, అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి, చిన్న పీసెస్. అలా ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అలా దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలా మనం కలుపుకుంటూ ఒక 20 to 25 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై అయిన తర్వాత ఇన్ కేస్ సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నోరూరించి రుచికరమైనటువంటి చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.